తీరు మారాలి 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 కూటమి నాయకుల యొక్క తీరు మారాలి 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 ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోరుకుంటున్నప్పుడు అధికారంలో ఉన్న మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజల తీరు మీకు అవసరం లేదా? హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లంతా కూడా 100 అడుగుల మేర మేము వెడల్పు చేస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి 2 వారాల క్రితం పాడేరు పాత బస్టాండ్లో కొన్ని షాపులు అయితే కొట్టడం జరిగింది. అయితే తర్వాత క్రమంలో గత శనివారం కానీ ఈ శనివారం కానీ గత వారం బక్రీద్ అని చెప్పేసి ఒక కారణం చెప్పి గత వారం కొట్టలేదు. అయితే ఈ వారం సెకండ్ సాటర్డే అని చెప్పేసి ఈరోజు కూడా కొట్టకుండా, అంటే 8 వారాలు మేము ఖచ్చితంగా కొడతాము, 8 వారాల్లో మొత్తం ఎంత రోడ్ అంతా వెడల్పు చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఈరోజు అదేమి చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఈరోజు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారులుగా ఈరోజు రోడ్డు వెడల్పు చేస్తాం, ప్రజల ఈ పాడేరు పట్టణం అభివృద్ధి చేస్తామని చెప్పిన మీరు అసలు శనివారం రోజు కొట్టకపోతే మరి వేరే రోజు కొట్టాలి కదా. అంటే శనివారం రోజు మీరు ముందు లెక్కెట్టుకున్నారా? అంటే ఈ వచ్చే శనివారం బక్రీద్ అని, ఆ తర్వాత సెకండ్ సాటర్డే వస్తుందని చెప్పేసి మీరు ఒక ప్రణాళిక పెట్టుకునే ప్రణాళిక ప్రకారం మీరు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, మీరే ఏదైతే చెప్పారో హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరే చెప్పారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాపులు ఉన్నాయో ముందుగా నోటీసులు ఇచ్చి వారం రోజులు ముందుగానే మీకు నోటీసులు ఇచ్చి కొడతామని చెప్పి అన్నారు. పోనీ మీరు ఇచ్చినటువంటి నోటీసులు ఏది? ఎంతవరకు కొట్టారు? మీరు కొట్టాలి. ఇక్కడ పాడేరు పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రజల తరపున ఈరోజు వచ్చి మీకు అడుగుతున్నాం, అధికారులందరూ కూడా దయచేసి మీరు ఏదైతే ఇక్కడ ఆరంభ సూరత్వంలాగా మొదట శనివారం ఏదైతే కొట్టేసి వదిలేశారో ఇక అది కొనసాగించండి తప్ప మీరు కాలయాపన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా గొర్రెలు చేయొద్దని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం.